హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రాహు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. అలాగే మీరు ఈ వీడియోకి కోదంత లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, పాడిందే పాట పాచిపళ్ళ దాసరా అన్నట్లుంది జగన్ వ్యవహారం. మంచి స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకోకుండా ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళలాగా సజ్జలు రాసిచ్చిన పేపర్లే పట్టుకొచ్చి మరీ చదువుతున్నాడు జగన్ రెడ్డి. సరే, ఆయనకి ఏం అవునావా సంబంధం ఉందో, ఎవరి పిలక ఎవరి చేతుల్లో ఉందో మనం కామెంట్స్ చేయకూడదు. కానీ జగన్ మాత్రం మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాడు. సరే చూద్దాం, ఈసారైనా ఏదైనా కొత్త పాయింట్ మాట్లాడతాడేమో అన్నట్లు ఇవాల్టి మన గెస్ట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఇదిగో జగన్ రెడ్డి, ఏం చెప్పాలని వచ్చావో ఠక్కున చెప్పేవోయ్. మొదలెట్టబోయ్, ఆలస్యం ఎందుకు? ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు. అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓహో, రెడ్ బుక్ అంటే నీకు కూడా అరెకరం తడిసిపోతా ఉందా? అంతే కదా. అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదంటే యలహంక ప్యాలెస్ రాజభోగాలు అనిపించే నువ్వు రేపో మాపో లెక్కర్ కేసులో బొక్కలోకి పోతావని భయం, ఆ వణుకు ఉంటుంది కదా. అయినా జగన్ రెడ్డి, ఇక్కడ నీకు మ్యాటర్ చెప్పరా? రెడ్ బుక్ అనేది కొత్తగా వచ్చింది కాదు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందనుకుంటా మీ అరాచకాలు అక్రమాలను చూడలేక లోకేష్ ఆ పుస్తకంలో సవివరంగా రాస్తాను, ఎవ్వరిని వదలను అని చెప్పారు. చెప్పి చేస్తున్నారు, తప్పే ఉంది. అప్పుడు నీ ఆయాంలో జరిగిన తప్పులకే ఇప్పుడు మీ నేతలకు అధికారులకు శిక్షలు పడతా ఉన్నాయి తప్ప నువ్వు అన్నట్లు గొంతు నొలవడం, నోరు మెదపనివ్వకుండా చేయడం లాంటివి ఏమీ లేవు. అయినా ఆ రోజు ఏది మీరు అధికారం ఉన్నప్పుడు రెడ్ బుక్ అనే మాటని ఎంత అవహేళన చేశారు, ఎంతగా చిన్నబాబుపై ఎటకారాలాడారో గుర్తులేదా? కర్మ రిటర్న్స్ అంటే ఇదే జగను. అప్పుడే ఏమైంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. కేసే కదా జగన్ రెడ్డి, నీ మీద ఈడీ సిబిఐ కేసులు బోలెడు ఉన్నాయి. అందరూ నీలాగా మేనేజ్ చేసుకోలేరు కదా. రోజులు గడిచే కొద్దీ కేసులు పాతవే అయిపోతాయి. కానీ చేసిన యాదవ పని ఏడకపోతుంది చెప్పు. కేసులకు ఎక్స్పైరీ డేట్లు గట్రా ఏం ఉండవు. బెయిల్ మీద ఉండి రాజకీయాలు చేస్తున్నవాడివి, నీకు తెలీదా చట్టం చెప్పు. అంచేత ఎంత పాత కేసైనా ఎవరెక్కడున్నా ముల్లోకాలు గాలించి మరీ కేసులు తిరగదోడి బొక్కలోకి తొయ్యడం గ్యారంటీ చెప్పేసేస్తున్నాడు కదా. ఇప్పుడు వేయండి సెటైర్లు చూద్దాం. అది సరే, ఈ మధ్య జగన్ 2O గురించి చెప్పడం మానేసేవేటి? కార్యకర్తలు ఫీల్ అవుతారు.
నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే, ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇవన్నీ సాపట్లు కొట్టించుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ వాస్తవంలో అలా ఉండదు. జగన్ 2.0లో వైసీపీకి 2029లో పట్టుమని 2 సీట్లు కూడా రావేమో అనిపిస్తా ఉంది జగన్ రెడ్డి. అలాంటప్పుడు నువ్వనే ఆ రేపు ఆ పొద్దు ఎప్పటికి రావాలి? నీకు అర్థం కాని మరో విషయం చెప్పనా, జనం వైసీపీని పూర్తిగా మర్చిపోయే స్థితిలో ఉన్నారు. అసలు పట్టుమని 10 మంది గట్టి నాయకులు కూడా లేరు కదా పార్టీలో. నీ పక్కనున్న శనిగ్రహాలను నువ్వు పారద్రోలకపోతే మరో 100 ఏళ్ళైనా పార్టీ ఇలాగే కొట్టుమిట్టాడుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీల త్రయం కలిసి ఉన్నంత వరకు జనం నీ మూకం చూడరు, అంతే, రాసి పెట్టేసుకో. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది 2 వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎక్కడైనా మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేసేస్తానో, ఇది చేసేస్తానో, అలా అభివృద్ధి చేస్తా, మీ జీవన ప్రమాణాలు మారుతా అనడం విన్నాం. ఇదేంది జగన్ రెడ్డి, ఇట్ట డబుల్ ఇస్తా, ట్రిబుల్ ఇస్తా, చీల్చి చండాడుతా అంటా ఉన్నావు. కక్ష రాజకీయాలు తప్ప వేరే ఏమీ లేదా? అందుకదు నిన్ను ఫ్యాక్షనిస్టు మెంటాలిటీ ఉన్నవాడు అనేది. ముందు నువ్వు లెక్కర్ స్కామ్ నుంచి బయటపడాలి. 2029 వరకు ఆగాలి. అప్పుడు వచ్చి ఎన్నికల్లో పోటీ చెయ్యాలి, గెలవాలి. అయ్యే పనేనా? అయ్యే పనేనా? ఏడాది కాలం గడవడానికి నీకు, నీ పరివారానికి ఒక యుగాన్ని దాటినంత పని అవుతుంది. ఇంకా 4 ఏళ్ళు. అప్పటికి రాజు ఎవడో, రెడ్డి ఎవరో. నువ్వు చూపించే సినిమా అసలు రిలీజ్ అవదేమో. ఏ బుక్లో రాసుకున్నావు అన్నది కూడా జగన్ రెడ్డి, ఇదిగో బుల్లెట్ దిగిందా లేదా, అది కావాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడకూతురని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ 4 రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను, ఆడకూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని. ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి 1.5 అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు.
ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. ఆడ పాప ఏంది జగనా, అసలు నీకు మాట్లాడడం కూడా రావడం లేదు. నీకంటే మా ఊరు చివరను ఉంటే కుండి శంకర్ నయ్యం 100 రెట్లు బెటరు. ఆడ అర్థం కాకపోయినా తప్పులైతే మాట్లాడు. ఏందేంది వంశీ అరెస్ట్ చేసి 1.5-2 నెలలు అవుతుందా? పిచ్చి జగను, వంశీ జైలుకి వెళ్ళి 100 రోజులు పూర్తయింది. త్వరలో సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకోబోతున్నాడు. యంగగా వెళ్ళినోడు నీ దయ వల్ల జైల్లోనే ముసలోడైపోయాడు. కనీసం మీ నాయకులు జైలుకి ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియకపోతే ఏట ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. నువ్వు చెబుతున్నా ఆ పాపలని ఎందుకు అరెస్ట్ చేశారు, వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు జానానికి తెలియదు అనుకుంటా ఉన్నావా? నోటికి ఏమొస్తే ఆ మాట. ఓ హద్దు అదుపు అనేది లేకుండా వాగితే ఇలాగే జైళ్లలో శాస జీవితం గడపాల్సిందే. త్వరలో మీ శ్రీరెడ్డి పాపను కూడా బొక్కలో వేస్తారు. రజనీ పాపను కూడా, రోజా పాపను కూడా కటకటాల వెనక దూసేస్తారు. యాదవ పనులు చేస్తే ఆడేంటి మాగేంటి, చట్టం అందరికీ ఒకటే. జగన్ రెడ్డి గుర్తెట్టుకో, లిక్కర్ స్కామ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళే లోపు వీళ్ళందరి కోసం నువ్వు జైలు చుట్టూ తిరగాలి. తప్పదు. చెప్పినంత వరకు చాలేవో, ఇక బయలుదేరు. కొత్త విషయాలు ఏమైనా చెప్పరా మగడా అంటే అందరికీ తెలిసిన పాత విషయాలే ముతక డైలాగులైనా మాట్లాడతావు తప్ప ఎప్పుడు ఈసారైనా మంచి స్క్రిప్ట్ రాసుకునిరా. ఎళ్ళిరా జగన్ రెడ్డి, ఎళ్ళు.